ఈ వీడియోని ఇంత లేట్గా చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ గైస్. ఈ రోజటి నుంచి అయినా డైలీ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి కనుక వస్తే, ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1ని, పార్ట్ 5ని, పార్ట్ 6ని ఒకసారి రీక్యాప్ వేసుకుని రండి. చూసేసినా కూడా స్టోరీ కనుక గుర్తు లేకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే యాగిర్వర్, చామ్ క్యాస్టర్, రజ్ ఆఫ్ క్రియేషన్, ఏలియన్ ఎక్స్ ఇంకా చాలా వాటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. వాటి ఒరిజిన్ స్టోరీస్ అనేవి ఈ ఎపిసోడ్స్లోని నేను డిస్కస్ చేశాను. మీకు కనుక స్టోరీ గుర్తులేకపోతే ఈ 3 ఎపిసోడ్స్ని కూడా ఒకసారి రీక్యాప్ వేసి ఈ వీడియోని చూడండి. లేదు ఈ సిరీస్ గురించి మాకు అస్సలు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాం అంటారా, మీరు చాలా మిస్ అవుతున్నట్టు. ఈ వీడియో అప్లోడ్ అయిన 10 minutes తర్వాత వెయిటింగ్ ఫర్ 14th ఎపిసోడ్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తారు. వాళ్ళని వెళ్ళి అడగండి, మీరు ఎంత మిస్ అవుతున్నారో చెప్తారు. సిరీస్ అయితే బెంటన్ ఫ్యాన్స్కి అంతగా నచ్చుతుంది. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక చూడకపోతే చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కథ యాగిర్వర్ దగ్గరికి వస్తుంది. యాగిర్వర్ రజ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళాలి అంటే మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేయాలి. మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేయాలి అంటే తనకి ఒక 5 aliens హెల్ప్ కావాలి. ఆ 5 aliensని కూడా యాగిర్వర్ కనిపెట్టేస్తుంటాడు. వాటిని వేటాడడానికి బయలుదేరాడు. ఈ 5 aliens పవర్స్ అనేవి ఈ 4 pieces ఉండే ప్లేసెస్లో ఉండే టెంపరేచర్స్ని తట్టుకోవడానికి యూజ్ అవుతుంది. వాటర్ కోసం ఈ ఏలియన్, ఎవ్రీ ఎలిమెంట్ నుంచి సర్వైవ్ కావడానికి, స్ట్రాంగ్ డ్యూరబిలిటీ కోసం ఈ థోర్ డబ్బాని, వైబ్రేషన్ కోసం ల్యాండ్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఏలియన్ని, ఎలక్ట్రిసిటీ ఇంకా కరెంట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఏలియన్ పైన అటాక్ చేసి ఈ 4 aliensని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఫైనల్గా ఈ ఎయిర్ ఏలియన్ కోసం ఒక తాబేల్తల ప్లానెట్ పైకి వెళ్ళి ఒక తాబేల్తల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. ఆ 4 aliensని లాక్ చేసి ఉంటాడు కదా, ఆ ప్లేస్లోనే ఈ తాబేల్తల్ని కూడా పాడేస్తాడు. ఈ తాబేల్తల కొంచెం ఇన్నోసెంటే కానీ ఇక్కడి నుంచి ఎలా అయినా పారిపోవాలి, ప్రాణాలు దక్కించుకోవాలి అని చెప్పి ఆ 4 aliensని రెచ్చగొట్టి ఒక ప్లాన్ వేసి యాగిర్వర్కి డుమ్కా కొట్టి ఒక స్పేస్ షిప్ని యూజ్ చేసుకుని యాగిర్వర్ దగ్గర నుంచి పారిపోతారు. కానీ యాగిర్వర్ అటాక్ చేయడం వల్ల వాళ్ళ షిప్ అనేది ఎర్త్ పైన క్రాష్ ల్యాండ్ అవుతుంది. ఈ 5 aliens కూడా ఒక దగ్గరే ఉంటే యాగిర్వర్ ఈజీగా కనిపెట్టేస్తాడు అని చెప్పి ఈ 4 aliens కూడా 4 దిక్కులు వెళ్ళిపోతాయి. కానీ ఈ వాటర్ హజార్డ్ ఏలియన్ మాత్రం వాళ్ళు వచ్చిన షిప్ని ఎలా అయినా బాగు చేసుకుని ఆ షిప్ ద్వారా వాళ్ళ ప్లానెట్కి వెళ్ళిపోదామని అనుకుంటుంది. ఇంకా వెళ్ళిపోయిన రిమైనింగ్ ఏలియన్స్లోని ఈ థోర్ డబ్బా తన షీల్డ్ నుంచి ఎలా అయినా రిలీజ్ అయ్యి ఎగురుకుంటూ తన ప్లానెట్కి వెళ్ళిపోదామని అనుకుంటుంది. ఇంకా ఆర్మట్రీలో ఏమో ఆబ్జిత్, అదే ఈ మొల్లపందితోటి ఫ్రెండ్ అవుతాడు. రిమైనింగ్ 2 aliens ఏమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా యాగిర్వర్ ఏమో వీటిని పట్టుకోవడం కోసం ఎర్త్ పైకి ఏవైనా ఏలియన్స్ కనుక వెళ్తే పక్కా బ్లమ్మర్స్ పట్టుకుంటారు. కాబట్టి బ్లమ్మర్స్కి సంబంధించిన సిస్టమ్స్ని హ్యాక్ చేసి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ వీటి గురించి వెతుకుతూ ఉంటాడు. ఇంకా మన హీరో గారు బెన్ కొత్త వాచ్ వచ్చిందని చెప్పి ఎంజాయ్ చేస్తుంటే తన ఐడెంటిటీని ఎవరో సోషల్ మీడియాలోకి లీక్ చేసేసి ఉంటారు. దానివల్ల బెన్కి చాలా పాపులారిటీ వస్తుంది. బెన్ పర్సనల్ అంతా కూడా పబ్లిక్ అయిపోతుంది. దానివల్ల బెన్ బయట ఎక్కడ కూడా తిరగలేకపోతాడు. ఎక్కడ తిరిగినా కూడా మీడియా వాళ్ళు మైక్ తెచ్చి ముక్కులోని నోట్లోని దోసేస్తూ ఉంటారు. దీనికి బోనస్గా బెన్ ఓల్డ్ విలన్స్ అంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి బెన్ నేను పీకలేక బెన్ ఫ్యామిలీ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తాత ఎలాగో ఒకలా అడ్డుకుంటారు. కానీ చామ్ క్యాస్టర్, వాల్కెనోస్, జాంబోజో ఈసారి డైరెక్ట్గా అటాక్ చేస్తారు. ఫ్యామిలీ మీదకి వస్తే ఇంకా మనోళ్ళు ఆగుతారా, దమ్ము ఉంటే మా మీదకి రా, మా ఫ్యామిలీ మీదకి కాదని చెప్పి ముగ్గురు కూడా వేరే లెవెల్ వార్నింగ్ ఇస్తారు. ఇంతకీ నా ఐడెంటిటీ రివీల్ చేసింది ఎవడరా అంటే కెవిన్ రీసెర్చ్ చేసి వాడెవడో కనిపెడతాడు. ఎవడరా అది అని చెప్పి వెళ్ళి చూస్తే జిమ్మీ అనే చిన్నపిల్లాడు. ఎందుకురా ఇలా చేసామంటే వాడు ఏడుచుకుంటూ నేను నీకు పెద్ద ఫ్యాన్ని, నీకు పాపులారిటీ, డబ్బులు వస్తాయని చెప్పి మీ ఐడెంటిటీని రివీల్ చేశానని చెప్తే సర్లేరా అని చెప్పి వదిలేస్తారు.
వాడి దగ్గర బెన్ ఏలియన్స్కి సంబంధించిన ఎవ్రీ ఫోటో కూడా, ఎవ్రీ డీటెయిల్ కూడా ఉంటుంది. ఆ ఫొటోస్లోనే యాగ్రిగోర్ దగ్గర నుంచి తప్పించుకొచ్చిన వాటర్ హజార్డ్ ఏలియన్ కనిపిస్తుంది. ఈ ఏలియన్ సంగతి ఏంటి అని చెప్పి ఆ ఏలియన్ ఉన్న నాసా స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడుండే ఆఫీసర్స్ బెన్ని బొక్కలోకి దోసేస్తారు. అప్పుడే నీ గురించే వెతుకుతున్నారా అయ్యా అని చెప్పి కర్నల్ రోజియం అనే ఆఫీసర్ బెన్ని రిలీజ్ చేస్తాడు. ఇంతకీ ఈ ఆఫీసర్ ఎవరు అంటే ఏలియన్ కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసం గవర్నమెంట్ వీడిని అపాయింట్ చేసి ఉంటుంది. వీడికి బ్లమ్మర్స్కి ఎటువంటి సంబంధం కూడా ఉండదు, కానీ బ్లమ్మర్స్ ఉన్నారని చెప్పి వీడికి తెలిసి ఉంటుంది. ఆ వాటర్ హజార్డ్ కేస్ని హ్యాండిల్ చేయమని ఇస్తాడు. ఆ వాటర్ హజార్డ్ ఏలియన్ ఏమో నాసా స్టేషన్లో ఉన్న రాకెట్స్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ని దొంగలించి పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా అది పట్టుకెళ్ళిపోయిన వాటిలోని న్యూక్లియర్ బాంబ్ కూడా ఉంటుంది. పొరపాటున దాన్ని యూజ్ చేస్తే ఆ ప్లేస్లోని కనీసం మొక్క కూడా మొలవదు. సో వాడిని ఎలా అయినా అడ్డుకోమని చెప్పి కేసిస్తారు. ఇంకో పార్ట్ని వేసేయడానికి ఆ ఏలియన్ మళ్ళీ వస్తుంది. అల్టిమాటిక్స్ దగ్గరికి కొత్త ఏలియన్ రావడం వల్ల బెన్ ఏలియన్గా ఫాస్ట్గా మారలేకపోతాడు. ఎలాగో ఒకలాగా ఆ ఏలియన్ డిఎన్ఏని స్కాన్ చేసి క్రోమోస్టోన్గా మారతాడు, కానీ డుమ్కా కొట్టి వెళ్ళిపోతాడు. ఇంకా బెన్ వాడు ఎక్కడున్నాడో ట్రాక్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళి ఆటోమేటిక్ స్పైడర్ మంకీగా మారి వాడిని ఓడించి బ్లమ్మర్స్కి కాల్ చేసి వాడిని పట్టుకెళ్ళమని చెప్తారు. దీని గురించి నాసా న్యూస్ ఛానల్స్కి రిపోర్ట్ చేస్తుంది. దానివల్ల బెన్ గొప్పతనం ప్రపంచం అంతా కూడా తెలిసిపోతుంది. అందరూ తన్ని ఒక సూపర్ హీరోలాగా చూస్తారు. బెన్కి అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. తన స్కూల్లో కూడా తన్ని ఒక హీరోలాగా చూడటం మొదలు పెడతారు. కానీ బెన్ వాళ్ళు వాటర్ హజార్డ్ ఏలియన్ గురించి ప్లమ్మర్స్కి చెప్తున్నప్పుడు యాగ్రిగోర్కి కూడా తెలిసిపోద్ది. సో ప్లమ్మర్స్ కన్నా ముందే యాగ్రిగోర్ వాటర్ హజార్డ్ ఏలియన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ఏలియన్ ఏమో చెప్పా కదా, ఆ 5 ఏలియన్స్లోని బుర్రవాడేది వీడు అక్కడే అని. సో వీడి ప్లానెట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ వీడికి బెంటన్ గురించి తెలిసి ఉంటుంది. సో భూమి మీదే ఉన్నాను కాబట్టి ఈ భూమి మీద ఎక్కువ రోజులు నేను బతకలేను అని చెప్పి బెంటన్కి తన ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తన ప్లానెట్కి వెళ్ళిపోదామని అనుకుంటుంది. సో బెంటన్ని కనడం కోసం సిటీ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. దీని లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది అటాక్ చేయడం చూసి దీని లాంగ్వేజ్ అర్థం కాక బెన్ ఆటోమేటిక్ బిచ్చల్గా మారి అటాక్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసేస్తాడు. ఆ తర్వాత బ్లమ్మర్ ట్రాన్స్లేటర్ తోటి ట్రై చేస్తే ఇది మంచోడే అని చెప్పి అర్థమవుతుంది. ఇంకా వీడేమో యాగ్రిగోర్ వాళ్ళని కిడ్నాప్ చేసింది, వీళ్ళు తప్పించుకొచ్చింది. ఆ 5 ఏలియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెన్ ఏమో ఆల్రెడీ మీ ఫ్రెండ్లో ఒకరిని కలిసాము, వాడిని బ్లమ్మర్స్కి అప్పచెప్పాము, నిన్ను కూడా అలాగే అప్పచెప్తామని చెప్పి వాడి డిఎన్ఏని స్కాన్ చేసుకుని బ్లమ్మర్స్కి అప్పచెప్తారు. కాకపోతే అక్కడికి బ్లమ్మర్స్కి బదులుగా యాగ్రిగోర్ వస్తాడు. ఇంకా ఈ రేకు డబ్బా ఆ డబ్బా నుంచి రిలీజ్ కావడానికి పిచ్గా ట్రై చేస్తుంది. అలా వాళ్ళు కెవిన్ని కాంటాక్ట్ అవుతారు. కెవిన్ ఒక క్రిస్టల్ని అబ్జర్వ్ చేసుకుని కట్ చేయగలుగుతాడు, కానీ దాన్ని కట్ చేస్తుంటే హెవీ రేడియేషన్ వస్తుంది, అది హ్యూమన్స్కి మంచిది కాదు అని చెప్పి కట్ చేయనని చెప్తాడు. ఆల్సో ఆ 5 ఏలియన్స్లోని ఇది కూడా ఒకటి అని చెప్పి బెన్కి రిపోర్ట్ చేయడానికి వెళ్తే ఆలోపే వీళ్ళు రిలీజ్ కావడానికి అండర్ గ్రౌండ్లో మిషన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా బెన్ ఆటోమేటిక్ హ్యూమన్గోసార్గా మారి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు, కానీ ఆలోపే కెవిన్ యాక్సిడెంటల్గా ఆ షీల్డ్ని విరగొట్టేస్తాడు. ఇంకా అది బయటకు వచ్చి పక్కనే ఉన్న పవర్ ప్లాంట్కి వెళ్ళి పవర్ని ఫుల్ మిల్స్గా పీల్ చేస్తుంటే బెన్ దాని డిఎన్ఏని స్కాన్ చేసి వాటర్ హజార్డ్గా బిచ్చల్గా మారి దానిపైకి అటాక్ చేస్తాడు, కానీ అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కెవిన్ దాన్ని ఎలా అయితే రిలీజ్ చేశాడో మళ్ళీ ఆ షీల్డ్లో పెట్టి లాక్ చేసేయగలడు అని ఆటోమేటిక్ క్యానన్ బోల్డ్గా మారి దాన్ని లాక్ చేసి బ్లమ్మర్స్కి ఇచ్చి తన ప్లానెట్కి పంపిస్తారు. కాకపోతే మధ్యలోని యాగ్రిగోర్ ఆ షిప్ని హైజాక్ చేసి ఆ ఏలియన్ని మళ్ళీ తీసుకుంటాడు. ఇంకా ఈ ముళ్ళపంది ఆర్మోడ్రిల్లో ఏలియన్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కదా. సో ఈ ఆబ్జెక్ట్ గాడు కొన్ని ఫారెవర్ నైట్స్ కోటలపైన అటాక్ చేసి ఫారెవర్ నైట్స్కి కింగ్ అయిపోతాడు. దీని గురించి తెలుసుకున్న బెన్ వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆర్మోడ్రిల్లో ఏలియన్ కనిపిస్తుంది. దాని డిఎన్ఏని తీసుకొని జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తుంటే అక్కడికి ఒక హై ర్యాంక్డ్ ఫారెవర్ నైట్ వచ్చి బెన్ వాళ్ళని జైల్లో తోసి ఆర్మోడ్రిల్లో ఏలియన్ని ఉరి తీద్దామని అనుకుంటారు. ఇంకా బెన్ వాళ్ళు ఆ జైలు నుంచి తప్పించుకొని బెన్ స్వాంపైర్గా మారి
ఆ ఏలియన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడతారు కానీ వీడేమో ఒక బాంబు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బాంబ్ని ఆపడం కోసం ఆర్మోడరీలో ఏలియన్ అక్కడే ఉండిపోతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్లోని అది చచ్చిపోయింది అని చెప్పి బెన్ వాళ్ళు అనుకుంటారు కానీ అది చావదు. అప్పుడే యాంగ్రీ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఒక ఏలియన్ మాత్రమే ఉంది, అది కూడా బెన్ దగ్గరికి రావచ్చు అని అల్టోమాట్రిక్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా చివరిగా మిగిలిన ర్యాడ్ ఏలియన్కి యాంగ్రీ ఆ 4 ఏలియన్స్ని కూడా పట్టేసుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది. దీనికి కారణం బెన్ టెన్నిసన్ అనుకొని బెన్ పైకి అటాక్ చేయడానికి వెళ్తుంది. బెన్ జెట్రైగా మారి దాన్ని ఓడించి దాన్ని లాక్ చేస్తే, నేను చాలా మంచోడిని, ఆ 4 ఏలియన్స్ని కూడా నువ్వే యాంగ్రీ తీసుకెళ్ళి ఇచ్చావు అనుకొని నీ పైన అటాక్ చేశాను, ప్లీజ్ నన్ను రిలీజ్ చేయనగానే బెన్ రిలీజ్ చేసేస్తాడు. ఈ అల్టోమాట్రిక్స్ వల్లే యాంగ్రీ మనల్ని ట్రాక్ చేస్తున్నాడు అని చెప్పి అల్టోమాట్రిక్స్ని నాశనం చేసేద్దాం అనుకుంటే అల్టోమాట్రిక్స్ యాక్టివేట్ అయ్యి దానిపైన అటాక్ చేస్తుంది. ఇంకా యాంగ్రీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడి నుంచి అది మాయమైపోతుంది. ఇంకా బెన్ ఏలియన్గా మారదాం అనుకుంటే ర్యాడ్ ఏలియన్ తప్పించి ఇంకేం కనిపించదు. ర్యాడ్గా మారితే యాంగ్రీ ఓడించలేకపోతాడు. సో బెన్ అక్కడి నుంచి టెలిపోర్ట్ చేసేస్తుంది. బెన్ ఎంతకీ కూడా నార్మల్గా మారలేకపోతాడు. అప్పుడే తెలుస్తుంది ర్యాడ్ అల్టోమాట్రిక్స్లోకి దూరిపోయి యాంగ్రీ తన లొకేషన్ కనిపించకుండా చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. సో కెవిన్ చిన్న ట్రిక్స్ యూజ్ చేసి బెన్ని నార్మల్ చేస్తాడు కానీ యాంగ్రీ లొకేషన్ని ట్రాక్ చేసి అక్కడికి వచ్చేసి ఉంటాడు. బెన్ని అప్పగించి ర్యాడ్ ఏలియన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోద్ది. బెన్ ఏమో బ్రైన్ స్టోమ్గా మారి యాంగ్రీ ఫైట్ చేస్తాడు కానీ యాంగ్రీ ఓడించలేకపోతాడు. యాంగ్రీ అక్కడ విధ్వంసం చేస్తాడు. ఇదంతా కూడా ర్యాడ్ దూరంగా నించుని చూస్తూ ఉంటుంది. అప్పుడే కెవిన్ ఏమో దానికి ఫుల్గా దొబ్బులెడతాడు. ఇంకా దానికి పౌరుషం పొడుచుకొచ్చి తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసి యాంగ్రీ పైకి అటాక్ చేసి బెన్ని కాపాడి యాంగ్రీ దొరికిపోతుంది. తన ప్రాణాలని కాపాడినందుకు బెన్ ఎలా అయినా కూడా యాంగ్రీ ఓడించి ఆ 5 ఏలియన్స్ని కూడా కాపాడాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకా యాంగ్రీ ఆ 5 ఏలియన్స్ కూడా దొరికేసాయి కాబట్టి ఎర్త్ని విడిచి వెళ్ళిపోదాం అనుకుంటే చాలాసార్లు బ్రహ్మ స్పేస్ షిప్స్ పైన అటాక్ చేసినందుకు ఆ 5 ఏలియన్స్ని కూడా కిడ్నాప్ చేసినందుకు బ్రహ్మస్ తన షిప్ పైకి అటాక్ చేస్తారు. ఆ అటాక్లోని యాంగ్రీ ఎస్కేప్ అవుతాడు కానీ తన స్పేస్ షిప్కి బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లోని ఆ స్పేస్ షిప్ని యూజ్ చేసుకొని ఎర్త్ని విడిచిపోలేము అని చెప్పి ఎర్త్ పైనే ఎలా అయినా ఈ 5 ఏలియన్స్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. బ్రహ్మస్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి తాతయ్య బెన్ వాళ్ళు కూడా ఈ కేసులోకి ఎంటర్ అవుతారు. యాంగ్రీ ఒక ఆస్మోసియన్ కావడం వల్ల తన చిన్నప్పుడు పవర్ యాంగ్రీనెస్ తోటి కెవిన్ చాలా బాధలే పడి ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు యాంగ్రీ కూడా ఉన్నాడు అని చెప్పి కేసులోని కెవిన్ చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తాడు. యాంగ్రీ ఎలా అయినా ఆపాలనుకుంటాడు. అప్పుడే యాంగ్రీ షిప్ కనిపిస్తుంది. బెన్ షుగర్ ఆపుకోలేక లోడ్ స్టార్గా మారి ఆ షిప్ పైన అటాక్ చేస్తే ఆ షిప్ ఏమో పేలిపోతుంది. యాంగ్రీ బ్రహ్మస్ కోసం ట్రాప్ చేస్తుంటాడు. యాంగ్రీ ప్రొఫెసర్ పారాడాక్స్ టైం ట్రావెల్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ మిషన్ ద్వారా ఆ 5 ఏలియన్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటున్నాడు అని తెలిసి బెన్ ఇంకా తన టీం తోటి ఆటోమేటిక్ స్వామ్ ఫైర్గా మారి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇంకా టైం కావాలి అని చెప్పి ఆ 5 ఏలియన్స్ని కూడా యాంగ్రీ కంట్రోల్ చేస్తూ బెన్ వాళ్ళ పైకి అటాక్కి పంపిస్తాడు. బెన్ నానోమెక్గా మారి ఆ 5 ఏలియన్స్ని ఓడించి యాంగ్రీ దగ్గరికి వస్తే అప్పటికే యాంగ్రీ ఆ 5 ఏలియన్స్ని కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. బెన్ హ్యూమంగోసార్గా మారి ఆపడానికి ట్రై చేస్తాడు కానీ యాంగ్రీ సక్సెస్ఫుల్గా 5 ఏలియన్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటాడు. చాలా నీచంగా మాట్లాడతాడు. ఇంకా బెన్కి పిచ్చ కోపం వస్తుంది. భూమి షేక్ అయ్యేలాగా యాంగ్రీ కొడతాడు. కింద మీద ఎలా పడితే అలా కొడితే యాంగ్రీ చీమ కుట్టినట్టు కూడా ఉండదు. హ్యూమంగోసార్ని ఒక్క దెబ్బతో పడుకోబెట్టేస్తాడు. కెవిన్, మ్యాక్స్ తాత, బెన్ ఎంతో కష్టపడి అటాక్ చేస్తున్నా వాటికి రియాక్ట్ కూడా అవ్వకుండా అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా బెన్ కళ్ళు తెరిచి చూస్తే తన ముందు యాజ్మత్ ఉంటాడు. యాజ్మత్ ఎంట్రీ ఇచ్చాడంటే మ్యాటర్ చాలా పెద్దది అని అర్థం చేసుకున్న బెన్ ఏమైంది అని అడిగితే
యాగ్రిగోర్ చాలా పెద్ద ప్లానే వేశాడు. తను మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేసి ఫ్రంజ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అని చెప్పి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ ఒరిజిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా అర్థం చేసుకున్న బెన్ ఈ 4 పీసెస్లో ఒక్క పీస్ దొరకకపోయినా యాగ్రిగోర్ ఓడిపోయినట్టే అని చెప్పి యాగ్రిగోర్ని ఎలా అయినా మేము ఓడిస్తామని బెన్ అంటాడు. ఇందాక జరిగిన అటాక్లోని మ్యాక్స్ తాతకి బాగా దెబ్బలు తగిలేసి ఉంటాయి. సో అక్కడున్న ఒక హీలింగ్ ఛాంబర్లోని మ్యాక్స్ తాతని ఉంచుతారు. అల్టోమాట్రిక్స్ని చెక్ చేసినప్పుడు అది చాలా అవుట్డేటెడ్గా యాస్మత్కి అనిపిస్తుంది. సో బెన్ కోసం ఒక కొత్త ఆంబ్లెట్రిక్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ పీస్ని కలెక్ట్ చేయడానికి బెన్ వాళ్ళు సన్కి దగ్గరగా ఉన్న ఒక ప్లానెట్కి వెళ్తారు. అది సన్కి దగ్గరగా ఉండడం వల్ల ఒక సైడ్ ఫైర్తో ఉంటే ఇంకొక సైడ్ ఐస్తో ఉంటుంది. ఆ పీస్ ఆ ప్లానెట్లో ఉన్న ఒక టెంపుల్లో ఉంటుంది. ఆ టెంపుల్కి బిచ్చర్ ఏలియన్స్ కాపలాగా ఉంటాయి. బెన్ బిచ్చర్ ఏలియన్గా మారి ఆ పీస్ తీసుకుంటామంటే ఆ బిచ్చర్ ఏలియన్స్ అన్నీ కూడా బెన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తూ ఉంటాయి. బెన్ ఇంకా ఆటోమేటిక్ ఎక్కువగా మారి వాటిని ఓడించి టెంపుల్లోకి వెళ్ళిపోతారు. బెన్ వాళ్ళు చాలా ట్రాప్స్ని దాటుకొని పీస్ దగ్గరికి వెళ్తారు. పీస్ని తీసుకోవడం కోసం బెన్ 4 ఆర్మ్స్గా మారి ఒక రాయిని ఎత్తితే పీస్ని తీసుకోవడానికి వెళ్ళిన గ్వెన్ ఏమో ఒక ముళ్ళు తగిలి అక్కడే పడిపోతుంది. ఆ రాయిని కనుక దించేస్తే బెన్ ఆ రాయి కిందే ఉండిపోతుంది. సో బెన్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే బెన్ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిన యాగ్రిగోర్ ఆ పీస్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బెన్కి చాలా కోపం వస్తుంది కానీ వాచ్ ఛార్జింగ్ అయిపోతుంది. అక్కడ ఆక్సిజన్ ఉండదు. సో క్యానన్ బోల్గా మారి ఎలాగో ఒకలాగా షిప్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా యాగ్రిగోర్ సెకండ్ పీస్ కోసం రిడ్జోస్ ప్లానెట్ పైకి వెళ్తాడు. ఆ రిడ్జోస్ ప్లానెట్లోని ఒక రిడ్జోస్ బ్లమ్మ యాగ్రిగోర్ని చూసి బ్లమ్మర్స్ నుంచి బెన్కి రిపోర్ట్ చేస్తాడు. అదేంటో చూద్దామని చెప్పి ఆ ప్లానెట్కి బెన్ వాళ్ళు వెళ్తే వాళ్ళపైకి ఒక క్రియేచర్ అటాక్ చేస్తుంది. ఆ క్రియేచర్ని ఎలాగో ఒకలా ఓడిస్తారు కానీ వాటర్లో ఉన్నప్పుడు కెవిన్ హెల్మెట్ పగిలిపోతుంది. అప్పుడు కెవిన్ని ఒక వాటర్ క్రియేచర్ కాపాడుతుంది కానీ యాగ్రిగోర్ క్రియేట్ చేసిన రచ్చ వల్ల చాలా చేపలు బెన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తే బెన్ హ్యూమంగసార్గా మారి గట్టిగా ఆడడం వల్ల అవన్నీ వెళ్ళిపోతాయి కానీ ఊపిరి ఆడదు. ఆంఫీబియన్గా మారి ఆ పీస్ ఉండే ప్లేస్కి వెళ్తే యాగ్రిగోర్ ఆ పీస్ని తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. బెన్ ఆటోమేటిక్ బిచ్చర్గా మారి తన్ని ఫాలో చేస్తాడు కానీ ఏం యూజ్ కూడా ఉండదు, తప్పించుకుంటాడు. ఇంకా ఆ పీస్ తీసేయడం వల్ల ఆ ప్లానెట్ ముక్కలు అయిపోతుంది. పీస్ తీసుకెళ్ళింది యాగ్రిగోర్ అయినా అందరూ బెన్ వాళ్ళనే అంటారు. బెన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు ప్లానెట్ ఏమో నాశనం అయిపోతుంది. అప్పుడే బెన్ అది గ్రావిటీని కంట్రోల్ చేస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెన్కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే గూబ్గా మారి గూబ్ గ్రావిటీ ప్రొజెక్టర్ని తీసుకెళ్ళి ఆ పీస్ ఉండే ప్లేస్లో పెడతాడు. బెన్ కూడా దానిలోకి వెళ్ళిపోతాడు. ఎలా అయినా బెన్ ఈ ప్లానెట్ని కాపాడాలి అని చెప్పి ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. అప్పుడే ప్లానెట్ మళ్ళీ నార్మల్గా మారడం మొదలవుతుంది. ప్లానెట్ మొత్తం నార్మల్గా అయిపోద్ది కానీ బెన్ అక్కడ కూడా కనిపించడు. బెన్ చనిపోయాడు అని అందరూ అనుకుంటారు కానీ బెన్ ఒక ప్లేస్తోని మళ్ళీ నార్మల్గా కనిపిస్తాడు. బెన్ని కెవిన్ కాపాడుతాడు కానీ 2 పీసెస్ని మిస్ చేసినందుకు యాస్మత్ ఫుల్ దొబ్బులు పెడతాడు. ఈసారి మీతో కాదు అని చెప్పి యాగ్రిగోర్ దగ్గరికే బెన్ వాళ్ళని టెలిపోర్ట్ చేస్తాడు. యాగ్రిగోర్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఏదో వర్డ్ చదివి ఒక డోర్ ద్వారా ఒక ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఆ వర్డ్ అనేది గ్వెన్కి తెలిసినట్టే ఉంటుంది. అది తన మ్యాజిక్ అని తెలుసుకొని ఆ వర్డ్ని చదవడానికి ట్రై చేస్తుంది కానీ అది తను కరెక్ట్గా చదవలేకపోతుంది. ఈ వర్డ్ని చదివే ఒక పర్సన్ని తీసుకొస్తా అని చెప్పి గ్వెన్ చామ్ క్యాస్టర్ దగ్గరికి వెళ్తుంది. చామ్ క్యాస్టర్ ఫస్ట్ అటాక్ చేస్తుంది కానీ విషయం గ్వెన్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల హెల్ప్ చేస్తా అని చెప్తుంది. ఆల్సో వీళ్ళ ద్వారా తన ఫాదర్ని చంపేసిన అద్వైతాన్ని ఎలా అయినా ఓడించాలి అని చామ్ క్యాస్టర్ ఒక ప్లాన్ తోటి వస్తుంది. చామ్ క్యాస్టర్ యాగ్రిగోర్ వెళ్ళిన లెజెండ్ డొమైన్ డైమెన్షన్ డోర్స్ని తెరిచి లోపలికి బెన్ వాళ్ళని తీసుకొస్తుంది. ఈ డైమెన్షన్లోకి రావడం అద్వైతాకి తెలిసిపోయి ఉంటుంది. సో చాలా క్రీచర్స్ని అటాక్ చేయించడానికి పంపిస్తాడు. బెన్ క్యానన్ బోల్ట్గా, జెట్ డ్రైవ్గా, క్రోమోస్టోన్గా మారి వాటితోటి ఫైట్ చేస్తాడు.
చాంకాస్టర్ కూడా తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళని కాపాడుతుంది. ఇంకా ఇదంతా వర్కౌట్ కాదు అని చెప్పి అద్వైతాన్ని డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తాడు. దెన్ ఆటోమేటిక్ హ్యూమంగోసార్గా మారి వాడిని ఓడిస్తుంటే అదే టైంలోని యాగిగారు వచ్చి వాడి దగ్గర ఉండే పీస్ని కొట్టేస్తాడు. తన పీస్ని బెన్ వాళ్ళే తీసుకున్నారని చెప్పి అద్వైత బెన్ వాళ్ళ పైకి తన ఫుల్ ఆర్మీని పంపిస్తాడు. ఇంకా చాంకాస్టర్ వాళ్ళని నార్మల్ వరల్డ్లోకి పంపించి ఆ వరల్డ్లోనే తను ఉండిపోయి తన పవర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని అద్వైతాన్ని ఓడించి తన పవర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఆ టైమింగ్స్ అన్ని రూల్ చేయడం మొదలు పెడుతుంది. తన ప్లాన్ గురించి అర్థం చేసుకున్న బెన్ తన పవర్స్ గురించి తెలియక అద్వైతాన్ని తను ఓడించలేదు, మనం కాపాడడానికి వెళ్దాం పదండి అంటే బెన్ ఏమో మనకి ఇప్పుడు టైం లేదు, కావాలంటే మనం తర్వాత వద్దామని చెప్పి అంటాడు. థర్డ్ పీస్ని పోగొట్టినందుకు యాజ్మత్ ఫుల్ తొంపులెట్టి ఫోర్త్ పీస్ ఉండే ప్లేస్కి టెలిపోర్ట్ చేస్తాడు. ఈ ఫోర్త్ పీస్ పెద్ద ప్లానెట్లా కనిపిస్తున్న ఈ క్యూబ్ లోపల ఉంటుంది. దీంట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని థింక్ చేస్తుంటే యాగిగారు వచ్చి తన దగ్గర ఉన్న 3 పీసెస్ తోటి లోపలికి ఎంటర్ అయిపోతాడు. వాళ్ళతో పాటు బెన్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. లోపల చాలా ట్రాప్స్ ఉంటాయి. అక్కడ ఉండే రూమ్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయని చెప్పి గ్వెన్ మ్యాజిక్ ద్వారా తెలుస్తుంది. చాలా ట్రాప్స్, చాలా ఏజెంట్స్ తోటి ఫైట్ చేస్తుంటే గ్వెన్ మిస్ అయిపోయి యాగ్రిగోర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బెన్ ఇంకా కెవిన్ ఒక దగ్గర ఉంటారు. యాగ్రిగోర్ గ్వెన్ని ఫ్రీజ్ చేసి ఉంటాడు. చాలా ట్రాప్స్ని దాటుకుని వచ్చిన తర్వాత స్వాంఫైర్గా మారి బెన్ తన్ని రిలీజ్ చేస్తాడు. అలా వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క ట్రాప్ని కూడా దాటుకుంటూ పీస్ ఉండే ప్లేస్కి వెళ్తాడు. పీస్ని ఒక ఓల్డ్ పర్సన్ సేవ్ చేస్తూ ఉంటాడు. బెన్ గురించి ఆ ఓల్డ్ పర్సన్కి ఆల్రెడీ ప్రొఫెసర్ పారాడాక్స్ చెప్పుకుంటారు. నేను బెన్ అనగానే తన కిరీటాన్ని తీసి పీస్గా చేంజ్ చేసి దీన్ని కాపాడు అని చెప్పి బెన్కి ఇచ్చి వెళ్ళిపోమంటాడు. బెన్ వెళ్ళిపోతాడు కానీ ఆ ముసలతన్ని యాగ్రిగోర్ చిత్త కొడుతూ ఉంటాడు. సో బెన్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఆటోమేటిక్ క్యానన్ బోల్ట్గా మారి తన్ని ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. కానీ ఆ ఫుట్బాల్ ఆడుతున్న టైంలోని పీస్ కింద పడిపోతుంది. దాన్ని తీసుకుని యాగ్రిగోర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఆ ముసలతన్ని కాపాడతారు కానీ యాగ్రిగోర్కి ఆ 4 పీసెస్ కూడా దొరికేశాయి. ఈ యూనివర్స్ని ఇంక ఎవరు కాపాడలేరు అని చెప్పి తను గాల్లో కలిసిపోతాడు.